గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రమణ. నేను అనిల్. క్యాబినెట్ బెర్త్ కోసం తెలంగాణ మాదిగ ఎమ్మెల్యేలు లాబింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు టీ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు. హస్తినాలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ను కలవనున్నారు. తమ సామాజిక వర్గానికి క్యాబినెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్నారు. అంతేకాదు హైకమాండ్ పెద్దలందరినీ కలుస్తామంటున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిశారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమస్యల్ని మీనాక్షి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వీటన్నిటిపై హైకమాండ్తో మాట్లాడుతానని మీనాక్షి నటరాజన్ మాదిగ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఎట్టకేలకు ఊహాగానాలకు తెరపడింది. గాలి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. కొత్త పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చేశారు. కొత్త పార్టీ పెట్టేది లేదని స్పష్టం చేశారు కవిత. తాను ఏ పార్టీలోకి పోనని కూడా ఆమె తేల్చి చెప్పారు. తన పార్టీ బీఆర్ఎస్ అని, తన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావంటూ ఆమె హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ తో రాయబారాలు నడిపే ఛాన్సే లేదన్నారు. జాగృతి ద్వారానే పోరాటం చేస్తామన్న కవిత కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పుకొచ్చారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో 5,000 మందితో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, మీనా, వీరాపాండ్యన్, కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం యోగా చేయాలని సూచించారు. కేవలం 45 నిమిషాల ఆసనాలతో రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చని తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందిని యోగాలో భాగస్వామ్యం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో నెల రోజుల పాటు యోగాంధ్ర నిర్వహిస్తున్నామని వెల్లడించారు. యోగాంధ్రలో నేడు పోలీసు కుటుంబ భాగస్వామ్యమైందని సిపి రాజశేఖర్ బాబు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు యోగాంధ్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ పనులు మొదలు కాకముందే ఈసారి రైతులకు రైతు భరోసా అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఆయన పర్యటించారు. చిట్యాల వ్యవసాయ మార్కెట్లో 1,40,00,000తో నిర్మించిన 32 షాపింగ్ కాంప్లెక్స్లను ప్రారంభించి వ్యవసాయ మార్కెట్ కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలక మండలి చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, డైలీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని అన్ని మార్కెట్లలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, జిల్లా అభివృద్ధికి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, తెలంగాణలో ఎక్కువ వరి ధాన్యం పండించిన జిల్లాల్లో నల్గొండ జిల్లా టాప్ లో ఉందని ఆయన చెప్పారు. నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీని త్వరలోనే నిర్మిస్తామని, రైతుల దీర్ఘకాలిక పంటలపై దృష్టి సారించాలంటూ ఆయన చెప్పారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఇచ్చేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. విజయవాడ, మధురనగర్లోని 218 రేషన్ షాపులు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. దీనిని స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ పరిశీలించారు. ఈ పాస్ మిషన్ ఎలక్ట్రానిక్ కాంటా పనితీరును పరిశీలించారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు మధ్య పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో మాయ చేసిందని ఆరోపించారు. ప్రజలు ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామని చెప్పారు. రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం ను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంలో ఉన్న ట్రైబల్ హౌస్, ట్రైబల్ ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్, ట్రైబల్ మ్యూజియంలో ఉన్న ట్రైబల్ పురాతన వస్తువులను ఆమె తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడారు. గిరిజనులు, లంబాడా తెగలు, కొండరెడ్డి తెగల జీవన విధానాన్ని, వారి పురాతన వస్తువులన్నింటినీ సేకరించి ఈ ట్రైబల్ మ్యూజియం గా ఏర్పాటు చేసి ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ని అభినందించారు. ట్రైబల్ జాతి సంప్రదాయాలను, వస్తువులను భవిష్యత్ తరాలకు అందజేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ చేసిన కృషి చాలా అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆది నారాయణ, ట్రైకార్ చైర్మన్ బెల్లా నాయక్, అలాగే ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులంతా కూడా ఇందులో పాల్గొన్నారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి రైతులకు భరోసా కల్పించారు. శ్రీరంగపూర్ మండలంలోని సేరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లతో కలిసి సందర్శించారు. కొనుగోలు కేంద్రాలు అవసరమైన టార్పలిన్లను అందుబాటులో ఉన్నాయని, వర్షానికి వడ్లు తడిసిపోకుండా కప్పి ఉంచాలని తెలియజేశారు. లారీల కొరత లేదని, తేమ శాతం 17 వరకు ఉన్న వెంటనే తూకం వేసి లారీలో ఎక్కించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ ఆదేశించారు. ఒక్క సేరిపల్లి గ్రామానికి ఒకే రోజు 10 లారీలు పెట్టామని, అవసరమైతే ఇంకొన్ని లారీలు సమకూర్చుతామని రైతులకు భరోసా కల్పించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి 15 రోజులు ముందుగా రావడం వల్ల రైతులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసే వరకు వడ్లు తడిచిపోకుండా టార్పులిన్లు కప్పి ఉంచాలని రైతులకు సూచించారు. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా తెరిపి లేకుండా కుండపోతగా వాన దంచి కొట్టడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పట్టణ ప్రధాన రోడ్లు వాగులు తలపించాయి. వరద నీటిలో ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు చాలా ఇబ్బందులు పడ్డారు. పట్టణ శివార్లోని బైపాస్ రోడ్లో అల్గోల్ చౌరస్తా మీదుగా అల్లానా వైపు వెళ్లే దారిలో భారీ గోతుల్లో వర్షపు నీళ్లు నిలవడంతో బైకులపై రాకపోకలు సాగించే ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. భారీ గోతులు తెలియక వరద నీటిని దాటే క్రమంలో పలువురు జారి పడిపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. కాళేశ్వరంలో ఈ నెల 15 నుండి 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పుష్కరాలతో పాటు 64 రోజుల వ్యవధిలో భక్తులు హుండీలో వేసిన కానుకలను ఆలయ అధికారులు లెక్కించారు. ఇందులో 1,36,28,099 రూపాయల నగదు, మిశ్రమ బంగారం 15 గ్రాములు, మిశ్రమ వెండి 1 కేజీ 750 గ్రాములు సమకూరినట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. అలాగే గదుల ద్వారా 1,70,00,000, హోమాల ద్వారా 1,23,000, శ్రీశుడి దర్శనం ద్వారా 5,60,000 రూపాయల ఆదాయం వచ్చింది. అలాగే ప్రసాదాల ద్వారా 1,38,00,000 వచ్చాయి. మొత్తం ఆదాయం 2,83,18,651 రూపాయల ఆదాయం వచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా మండలం కోతుల్గాం గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు మురుగునీటి సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీలో నిలిచి ఉన్న నీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని మెయిన్ రోడ్డు కానుకుని కొన్ని నెలల క్రితం నిర్మించిన డ్రైనేజీలోని మురికి నీరు వెళ్లడానికి దారి చూపెట్టకపోవడంతో మురుగునీరు కాలనీలోకి చేరి ఇళ్లలోకి వస్తోందని వాళ్లంతా ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే భారీ వర్షాలు పడితే ఇళ్లలో ఉండేదెలా అంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్లంతా. మురుగునీటి వల్ల 24 గంటలు దోమలతో సహవాసం చేస్తూ రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. మురుగునీటిలో విషసర్పాలు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంగా గడుపుతున్నామంటూ చెప్పుకొస్తున్నారు. గ్రామ కార్యదర్శి, ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, ఎంపీఓలకు 2 నెలల నుంచి చెబుతున్నా కూడా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్ అధికారిక పర్యటనలో భాగంగా భద్రాచలం చేరుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీతక్కకు ఆలయ ఈవో, అర్చక సిబ్బంది దేవస్థానం సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప ఆలయమైన లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్కకు ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. సీతక్క వెంట భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు తదితరులు ఉన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చారిత్రక గండికోటను తిలకించేందుకు వచ్చారు. జిల్లాలోనే కాకుండా దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన గండికోట సినిమా షూటింగ్లకు కూడా అనువైన ప్రదేశంగా మారింది. పూర్వం ఈ గండికోటను పెమ్మసాని వంశస్థులైన రాజులు పరిపాలించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని ఇక్కడకు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. మంత్రి వెంట స్థానిక జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలనూరు టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. గండికోటలోని చారిత్రక నేపథ్యాన్ని కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. నల్గొండ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పోలీసులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో పోలీసులు తెల్లవారుజామున కార్డిన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో 280 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ప్రకాష్ నగర్ ను జల్లెడపట్టారు. తొలుత కాలనీని అష్ట దిగ్బంధనం చేసి అనంతరం ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కాలనీ వాసులు, అద్దెకు ఉంటున్న వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను పరిశీలించారు. వాహనాల పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ధృవపత్రాలు లేని 98 బైకులు, 16 ఆటోలు, 3 కార్లు, 1 ట్రాక్టర్, అలాగే 220 మద్యం బాటిళ్లను
బాటిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అలాగే 50 మందికి గంజాయి టెస్టు నిర్వహించగా 8 మంది గంజాయి సేవించినట్లు టెస్టులో తేలిందని చెప్పారు. వీరు గంజాయిని ఎక్కడి నుంచి కొనుగోలు చేసి సేవించారనే దానిపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి శ్రియా శరణ్ దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారామె. ఇక దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై చర్చిస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న పరిరక్షణ సమితితో మాట్లాడిన తెల్లారే దేవస్థానం ఈవో ద్వారా కేవిట్ నోటీస్ ఇవ్వడంపై జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ సీరియస్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నామనడం అవివేకమని, ఇప్పటి వరకు ఎలాంటి ప్లాన్ లేకుండానే ఆలయాన్ని మూసివేస్తానడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుంటామని ముందుగానే కోర్టు ద్వారా కేవిట్ నోటీస్ ఎలా ఇస్తారని దేవాలయ అభివృద్ధి ఏడీ డిపార్ట్మెంట్ చేస్తుందో వెల్లడించారని కోరారు. ఫైనల్ ప్లాన్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దేవాలయంలో ఇప్పటివరకు నిర్మించిన అన్ని ధర్మశాలలకు ఎలాంటి పర్మిషన్ లేదని, అన్ని నిర్మాణాలపైన కోర్టుకు వెళ్తామని తెలిపారు. దేవాలయం లోపల ఎలాంటి దేవత విగ్రహాలను ముట్టుకున్నా ఊరుకునేది లేదని రామకృష్ణ హెచ్చరించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి సమీపంలో కొత్తగా IIITని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధరెడ్డి తెలిపారు. జడ్చర్ల పట్టణానికి IIIT మంజూరు అవడం వల్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మండల కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున జడ్చర్ల పట్టణానికి చేరుకుని సిగ్నల్ గడ్డ ప్రాంతాల్లోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి హైదరాబాద్ రోడ్డు వై జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు మూసివేయవద్దని స్థానికులు ఆందోళన చేపట్టారు. సర్వీస్ రోడ్డు మూసివేయడం వల్ల సుమారు 300 మంది రైతులు నిత్యం పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడతాయని, సమీపంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు ఏర్పడతాయని స్థానికులు తెలిపారు. గులిపర్తి గ్రామానికి చెందిన రైతులు కేసీఆర్ కాలనీ వాసులు సర్వీస్ రోడ్డు మూసివేసే పనులను అడ్డుకున్నారు. అధికారులు స్పందించి హైవేపై బ్రిడ్జి నిర్మాణం చేసే వరకు సర్వీస్ రోడ్డు కొనసాగించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నియోజకవర్గం పసుపు మయంగా మారింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు కడపలో జరిగే మహానాడుకు నెల్లూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా తరలివెళ్లారు. ప్రతి డివిజన్ నుంచి రికార్డు స్థాయిలో మహానాడుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెల్లూరు సిటీ నుంచి సుమారు 7,000 మంది వరకు తెలుగు తమ్ముళ్లు వెళ్లారని అంచనా వేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంరక్షణ లక్ష్యంగా ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. వన్యమృగాల బారిన పడి ఏ భక్తుడికి హాని జరగడానికి వీల్లేదన్నారు. నడక మార్గాలతో పాటు ఘాట్ రోడ్లలో నిరంతర నిఘా ఉంచాలన్నారు. వరుస చిరుతల సంచారం నేపథ్యంలో ఆయన అలిపిరి నడక మార్గంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. చిరుతల సంచారం అధికంగా ఉండే 7వ మైలు నుంచి ఎన్ఎస్ టెంపుల్ వరకు నడక మార్గానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్స్ ను పరిశీలించారు. ఈ నెల 21వ తేదీన ఎన్ఎస్ టెంపుల్ వద్ద కెమెరాకు చిక్కిన ఓ చిరుత దృశ్యాలను పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ సోలార్ కెమెరాలకు బూస్టర్లను ఫిక్స్ చేయడం ద్వారా అవి నిరంతరాయంగా పనిచేస్తాయని సూచించారు. కెమెరాల ముందు కనిపించే వన్యమృగాల సమాచారాన్ని టీటీడీ ఫారెస్ట్ విజిలెన్స్ విభాగాలకు తెలియజేసి సమన్వయంతో భక్తులను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులను కోరారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని జిల్లా కలెక్టర్ కె వేట్రి సెల్వి అన్నారు. ద్వారకా తిరుమల శ్రీవారి శేషాచలకొండపై ఉన్న అతిథి గృహంలో జరిగిన యోగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణితో కలిసి పాల్గొన్నారు. ఇందులో మండలంలోని పలువురు అంగన్వాడీ ఇతర కార్యకర్తలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఆమె యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడమే మర్చిపోతున్నారని చెప్పారు. అందుకే అనేక వ్యాధులకు గురి కావాల్సి వస్తోందన్నారు. యోగా సాధన ద్వారా అపార ప్రయోజనాలు కలుగుతాయన్నారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సమతుల్యం చేయడానికి దోహదపడుతుందన్నారు. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక దృఢత్వం, ప్రశాంతత, మనశ్శాంతికి దోహదపడుతుందన్నారు. మాస్టర్ ట్రైనర్స్ ప్రతి ఒక్కరూ 50 ట్రైనర్స్ కి శిక్షణ పూర్తి చేయాలన్నారు. ప్రతి సచివాలయంలో యోగా పోటీలు నిర్వహించాలన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే ఎస్పీ కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సూపరాజు ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. సిహెచ్ గున్నపల్లిలో హెలిప్యాడ్ స్థలాన్ని, సభాస్థల ప్రాంగణాన్ని పరిశీలించారు. పర్యటనకు సంబంధించి భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వేదిక ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బాధ్యతల్ని స్పష్టంగా విభజించి సమయానుకూలంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ కే మాధవి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల్ని జనం విశ్వసించాలి అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల పేర్లు చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంలో శత్రు ద్రోహం కాదు, మిత్ర ద్రోహం నడుస్తోందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అందులో కమిషన్లు దండిగా దండుకున్నారని ఆరోపించారు. పంపకాల్లో పంచాయతీ వచ్చి కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్న కేసీఆర్ ఉత్తరం రాసిందని, అది కాస్త బయటకు రావడంతో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉంటున్నారని చెప్పారు. ఇక తెలంగాణ ప్రజలు ఆమెను విశ్వసించాలంటే వాళ్ళ పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు అధిష్టానాన్ని కలిశారు అనడం పూర్తిగా అవాస్తవం అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు బస్ స్టేషన్లో రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న గంజాయితో పాటు 2 అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతూరు ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సోదా చేసి సంచుల్లో ఉన్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 1,50,000 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన గుండ్ల ఘటం రవిచంద్రన్, విజయ్, కండిగ రాజశేఖర్లను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి సిరిగిరి సాయి కుమార్ అలియాస్ సాయిరాజ్ను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యోతిష్యం పేరుతో సిరిగిరి సాయి కుమార్ ఓ మహిళను నమ్మించి మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. గత నెలలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకుని నిందితుడి వద్ద బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల నుంచి పూజారి సాయి కుమార్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.